గెలుపు గుర్రాలను నిలిపేందుకు టీడీపీ భారీ కసరత్తు చేసింది. దశలవారీగా 175 ఎమ్మెల్యే, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీటు దక్కని వారు తమ అసంతృప్తిని అధినేతకు ఆందోళన రూపంలో తెలియజేస్తే మరికొందరు తమ సీటు తారుమారవడంతో పోటీకి విముఖత చూపారు. చంద్రబాబు సముదాయించడంతో పోటీకి సై అన్నారు. ఎంతకు తెగని సీట్లను టీడీపీ అధినేత ఓ కొలిక్కి తెచ్చారు. మిషన్ 150+కు లైన్ క్లియర్ చేశారు. అభ్యర్థుల లిస్టు ప్రకటించిన రోజు నుంచి ఎగసిపడిన అసమ్మతి జ్వాలలను క్రమంగా ఏపీ సీఎం చంద్రబాబు చల్లారుస్తూ వస్తున్నారు. ముందుగా నియోజకవర్గ కీలక నేతలతో, పరిశీలకులతో మాట్లాడించి వారి అభిప్రాయాలను సేకరించారు. ఆ తర్వాత సుజన, యనమల నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ముందు ఆశావాహులు హాజరయ్యారు. అంతిమంగా అధినేతతో చర్చించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఇంత సుదీర్ఘంగా, పారదర్శకంగా ప్రక్రియ కొనసాగిన పూతలపట్టు, దర్శి, శ్రీశైలం సీట్లు మాత్రం చంద్రబాబుకు కొరకరాని కొయ్యల్లా మారాయి. మరోసారి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాలను తెలుసుకుని మూడింటిని ఫైనల్ చేశారు. టీడీపీ తన సంప్రదాయానికి భిన్నంగా ఈసారి చాలా ముందుగానే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. దశల వారీగా అభ్యర్థులను ప్రకటించింది. దీంతో అక్కడక్కడ ఎగసిపడిన అసమ్మతిని అధినేత చాకచక్యంతో పరిష్కరించారు. అయితే చిత్తూరు జిల్లా పూతలపట్టు, ప్రకాశం జిల్లా దర్శి, కర్నూలు జిల్లా శ్రీశైలం సీట్ల పంచాయతీ రోజులు గడుస్తున్నా తెగకపోవడంతో అధినేత వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముందుగా పూతలపట్టును తెల్లం పూర్ణంకు కేటాయించిన చంద్రబాబు చివరకు ఆ సీట్ను గతంలో 2 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలైన లలిత కుమారికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధాను ఒంగోలు ఎంపీ స్థానానికి పంపడంతో ఆ స్థానాన్ని కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబురావుకు కేటాయించారు. అయితే దర్శి నియోజకవర్గ కార్యకర్తలు సీఎం నివాసం ముందు ధర్నా చేశారు. సీటును సిద్ధాకు లేదా ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ బాబుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కనిగిరి నియోజకవర్గాన్ని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఉగ్ర నరసింహారెడ్డికి టీడీపీ అధిష్టానం ముందుగానే ఇచ్చేసింది. చివరకు అనేక తర్జన భర్జనల తర్వాత దర్శి టికెట్ను కదిరి బాబురావుకు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోన్న కర్నూలు జిల్లాలో శ్రీశైలం స్థానంపై కూడా టీడీపీ పెద్ద కసరత్తే చేసింది. బుడ్డా రాజశేఖర రెడ్డిని ఒప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కర్నూలు జిల్లా నుంచి సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలోకి రావడంతో ఆయన శ్రీశైలం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన బుడ్డా రాజశేఖర రెడ్డి చివరకు తాను పోటీ చేస్తానని చంద్రబాబుకు తేల్చి చెప్పారు. దీంతో ఆది నుంచి అంతుపట్టకుండా ఉన్న ఈ 3 సీట్ల పంచాయతీని చంద్రబాబు పరిష్కరించారు. మొత్తానికి టీడీపీలోని సీట్ల చిక్కుముడులను చంద్రబాబు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లారు. చివరకు ఎంతకు తెగని పూతలపట్టు, శ్రీశైలం, దర్శి నియోజకవర్గాలను కూడా ఓ దారికి తెచ్చారు. పార్టీ శ్రేణులను ఎన్నికల యుద్ధానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారు. మిషన్ 150+కు లైన్ క్లియర్ చేశారు.